అయితే నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు టుడే పౌర్ణమి అండి. పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన మహాభారతంలో నుంచి ఒక స్టోరీ గురించి మాట్లాడుకున్నాం. కుంతీదేవి గురించి మనం మాట్లాడుకుందాం. కుంతి ఎవరు అంటే కుంతి శ్రీకృష్ణునికి మేనత్త అనమాట. శ్రీకృష్ణునికి మేనత్త. అయితే తను ఏం చేసింది, దుర్వాస మహాముని చాలా ముక్కోపి అండి. దుర్వాస మహాముని అంటే చాలా ముక్కోపి, చాలా విద్వాంసుడు, విజ్ఞానవంతుడు. తన ముక్కోపి వల్ల తనకి కూడా బాగా జరగలేదండి. ముక్కోపి ఎవరైతే ఎంత విద్వాంసవంతుడు అయినా కూడా ఆ ముక్కోపి అనేది తనకు కూడా మంచి జరగలేదు. మునికైనా దేవుడికైనా కోపం అనేది తగదు అంటారు. మనిషికైనా ఆలోచన ఆత్మీయత చాలా మంచిది. అయితే ఆ ముక్కోపికి సేవలు చేసుకుంది అమ్మ. ఎవరు? ఈ కుంతీదేవి. సేవలు చేసుకొని తన దినచర్యగా అంత ముక్కోపిని మెప్పించినంత ఓపికవంతురాలన్నమాట. ఎవరు? మన కుంతిమాత. అయితే దానివల్ల అతను వరాలు ఇచ్చాడు. అమ్మ, నీకు నేను వరాలు ఇస్తాను. ఆ వరాలు ఏ దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఆ దేవుడి రూపంలో నీకు ఒక పుత్రుణ్ణి వరంగా ఇస్తాడు ఆ దేవతామూర్తులు వచ్చి అని ఒక మంత్రోపదేశం చేశాడన్నమాట. శ్లోకం. ఇప్పుడు మనం ఏదైనా కావాలంటే అమ్మవారి దగ్గర ఒక శ్లోకం చదువుతా ఉంటాం కదా. ఇప్పుడు అమ్మవారు ఎగ్జాంపుల్ అంటే ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే త్రిభుగ జగండ నివారణ చండ పరాక్రమ షోంఢ భృగాధిపతే ఐభూషిత ముఖాయ్ ఖండిత కుండలి తుండిత ముండె గజాధిపతే. ఇది 108 సార్లు చదవండి. ఆ అమ్మవారు మనకు ప్రత్యక్షమవుతారని చెప్పారు. అలాగే ఒక మంత్రోపదేశాన్ని ఆ ముక్కోపి అయిన దుర్వాస మహాముని కుంతీదేవికి ప్రసాదించాడు. ప్రసాదించిన తర్వాత ఇంటికి వచ్చింది. ఒక తన చెలికత్తే ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండమన్నమాట. క్లోజ్ ఫ్రెండ్ ఉండే అన్నమాట. తనతో చెప్పింది. మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళి నదీ తీరాన్ని స్నానం చేసేవాళ్ళు అన్నమాట. నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి నీళ్ళు పట్టుకొని ఇంటికి వచ్చేది అమ్మ. ఒక కుండలో నీళ్ళు పట్టుకొని వంటశాలకు చేసుకోవడానికి కోసం వచ్చేది. అప్పుడు ఈ చెలికత్తే తన క్లోజ్ ఫ్రెండ్స్ ఈ అమ్మ వెళ్ళి దోచెట్లో వాటర్ తీసుకొని తాగుదాం అనుకునేసరికి సూర్య మహాదేవుని సాక్షాత్కారం ప్రతిబింబం ఇందులో కనబడింది అన్నమాట. ఆ అమ్మవారికి కనబడ్డ తర్వాత సూర్యమంత్రం చదివేసరికి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మ, నన్ను రమ్మన్న కారణం ఏంటి? నేను వచ్చాను, నీకు ఒక పుత్రుడిని ఇవ్వగలను. నువ్వు కోరుకున్నావు కదా నన్ను రావడాన్ని అనేసరికి అమ్మ భయపడిపోద్ది. విచక్షణ లేని వయసు కౌమార దశ దాటింది. అంటే కౌమార దశ దాటిన తర్వాత అప్పుడు మనకేం తెలియదు. ఎప్పుడైనా పిల్లలను కడుపులో పడ్డ కానుంచి మొదలుకుంటే చిన్నపిల్లలు 1 year, 2 years, 12 years, 13 years, 20 years, 25 years వరకు తల్లిదండ్రి కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. తెలుసా? ఏ క్షణం ఏం జరుగుతుందో, ఫ్రెండ్స్ నుండి ఏం జరుగుతుందో, ఇలా ఏం జరుగుతుందో అన్న భయానికి తల్లిదండ్రి పిల్లల్ని కాపాడుతూ ఉంటారు. వాళ్ళంటారు కదా, మేము పెద్దవాళ్ళం అయిపోయాను, మీకు రక్షణ అవసరం లేదంటారు. కానీ ఎప్పుడే కానీ తల్లిదండ్రి మాట, మన పెద్దల మాట వింటూనే వెళ్ళాలి. అది చాలా మంచిది. అయితే ఈ సూర్యదేవుడు వచ్చిన తర్వాత మేము భయపడిపోతుంది. నో నాకు ఏ వరం వద్దు, నేనేదో దుర్వాస మహాముని ఇలా చేసిన తర్వాత నేను ఇలా మిమ్మల్ని ఈ వరం ఫలించుతుందా లేదా ఒక టెస్ట్ చేసుకుందామని చేశాను చేశాను సూర్యదేవ అనేసరికి, లేదమ్మా నేను అక్కడి నుంచి దిగి వచ్చాను, నీ భక్తికి మెచ్చి ప్రసన్నుడిని అయిపోయి ఈ కంపల్సరీ నేను వరాన్ని ఇవ్వాలంటే ఇప్పుడు భయపడుతుంది. అప్పటికే ఎవరు వచ్చారు వీళ్ళింటికి, ఈమె గొప్ప గురించి తెలుసుకొని సంబంధం వచ్చింది. సత్యవతి భీష్ముడిని పంపించింది. అలాంటి భీష్ముడు ఇంట్లో ఉన్నాడు. భీష్ముడి సంబంధం వచ్చిన సంగతి కుంతికి తెలుసు, భీష్ముడికి తెలుసు, ఈ తతంగం అంతా భీష్ముడికి తెలుసు ఇక్కడ జరిగేది. అయినా ఒక్క వరకు కూడా అంపశయ్యపై ఉన్నప్పుడు మాత్రమే చెప్పాడు, కుంతి పుత్రుడు నువ్వు కర్ణ అని. అంతవరకు తను చెప్పలేదు. అయితే ఈ అమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు బాలింత రూపు వస్తుంది కదా, నేనేం కావాలి అని చెప్పింది. నువ్వు బాలింత రూపు కాదు, నీకు రాదు, నా పుత్రుడిని నేనే నా సంరక్షణలోనే నేను సంరక్షించుకుంటా, నా పుత్రుడిని నేనే తీసుకెళ్తాను. కాకపోతే నేను వచ్చిన కాలాన్ని వృధా చెయ్యం కాబట్టి నాకు వరం ఇస్తాడు. అప్పుడు కర్ణుడు పుట్టిన తర్వాత ఒక బంగారు పెట్టె తీసుకొచ్చి ఇస్తాడు. తాను ఎవరు?
ఈ సూర్యదేవుడే. కర్ణుడు పుట్టిన తర్వాత కవచకుండలాలు ఇస్తాడు తనకి. కవచకుండలు అంటే ఇలా ఈ కుండలాలు ఈ చెవులు పెట్టుకునే వాళ్ళు రాజులు, అవన్నీ కంకణాలు, కవచకుండలాలు. ఈ శరీరానికి బాణం వేస్తే సూర్యకిరణాల వలె అతనికి ఈ రక్షణ కవచం అన్నమాట. ఇప్పుడు ఆర్మీలో అందరు పెట్టుకుంటారు కూడా. మొన్న ప్రభాస్ కూడా కొనిచ్చాడు వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి బాణం దిగొద్దని రక్షణ కవచాలు, బుల్లెట్ ప్రూఫ్ అని. అలాంటిది అన్నమాట. ఎవరు రాజులు బాణం ఎవరు వేసినా కూడా కర్ణుని ఒంట్లోకి బాణం గుచ్చుకోదు. ఇక్కడ నుంచి ఈ బాడీ శరీరం మొత్తం వరకు రాజులకి అలా. అయితే ఇచ్చేసి ఈ పుత్రుని ఇచ్చేసి మరి నేనేం చేయాలన్న తర్వాత ఈ చెలికత్తెకు అన్నీ తెలుసు, ఇవంతా తెలుసు. చెలికత్తెకు తెలుసు, అక్కడ భీష్మునికి తెలుసు, సూర్యనారాయణునికి కుంతికి మాత్రమే తెలుసు. ఆ బాబుని పెట్టెలో పెట్టి తన వస్త్రం కొంచెం చింపి పొత్తు వస్త్రాలు వేసి బాబును వదిలిపెట్టేటప్పుడు ఈమె వదిలిపెట్టానంటది. ఈ చెలికత్తె అంటది కదా, నీ తండ్రి పరువు ఏమవుతుంది, అక్కడ నీ తండ్రి ఉన్నాడు కదా. వదిలిపెట్టి సైలెన్స్కి వెళ్ళిపోదాం పద, మనం ఎలాగ వచ్చినాం అలా వచ్చి వెళ్ళిపోదామమ్మ, నీళ్ళొద్దు ఏదొద్దు, నేను చెప్తే విన్నావా, మంత్రం చదవకమన్నానా, అసలు ఎందుకు ముక్కోపి అయిన ఆ ఋషికి సేవ చేసావు, ఆయనదో మంత్రం నువ్వు ఒక విన్నావు, సరే పద వెళ్ళిపోదాం, 10 అయింది అయిపోయిందని మర్చిపోదామని చెప్తే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జలప్రవాహంలో నుంచి వెళ్ళి ఆ రాధ శాఖలకు ఆయన దొరుకుతాడు. దొరికిన తర్వాత వాళ్ళని జాదుకుంటారు. ఇది అంటే కర్ణుడి జననం ఇలా జరుగుతుంది. విచక్షణ లేని వయసు కాబట్టి తను చనిపోయేటప్పుడు కూడా చెప్తాడు, చనిపోయే ముందు అమ్మ నీ ఒళ్ళో నేను పడుకుంటాను, ఆ తర్వాత నన్ను క్షమించి పుత్ర, విచక్షణ లేని వయసు కాబట్టి ఇలా మంత్రి ప్రసాదం జరిగిన తర్వాత నేను ఇలా చేశాను అని చెప్తే క్షమిస్తాడు. ఇది అండి. హాయ్ అండి. గొప్ప గొప్ప విషయాలు చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. చాలా చాలా చెప్పుకోవాల్సిన పురాణం చరిత్రలు. మహాభారతం మొత్తం ఇలాగే జరిగిందండి. తల్లి లేకుండా ఒకరు పుడతారు, తండ్రి లేకుండా ఒకరు పుడతారు, వీర్యస్ఖలనం అయిపోయి చేపలు మింగి ఇద్దరు పుడతారు, సత్యవతిను మచ్చకన్నే మత్స్యరాజు. చాలా చాలా ఉన్నాయి. మన కలియుగం మీద ఏదైనా జరిగితే అలాంటి పురాణాలు అప్పుడే జరిగినాయి కదండి, మనం అనుకోలేము. ద్రౌపదికి 5 భర్తలు, మరి బతికింది కదా, ఆమె ఒక నారినే కదా, పిల్లల్ని కన్నది కదా, దానికి తోడుగా శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు కదా. ఇవన్నీ మనం కించపరచకూడదు. వీళ్ళు తలరాత ఎట్లుంటుందో, రుణం తీరిందంటే వెళ్ళిపోతారు, జీవితం నుంచి అందరూ వెళ్ళిపోతారు. హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి బాబాని మాట్లాడు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. దట్స్ ఆల్ దట్. వినండి, ఇది మహాభారతం నుంచి ఒక స్టోరీ.